హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మానవ శరీరం అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా అనేక పనులతో సతమతం అయిపోతూ మరి కొన్ని సందర్భాల్లో డిప్రెషన్కి గురైపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం బాగా. మరి అటువంటి సమయాల్లో మనం ఆ డిప్రెషన్కి ఎప్పుడైతే గురయ్యామో వాటి నుంచి బయటపడిపోవాలి. వెంటనే అసలు డిప్రెషన్కి వెళ్లకుండా కూడా చూసుకోవచ్చు, బయటపడిపోవాలి. ఒకవేళ వెళ్ళినట్టయితే దాని నుంచి మనం బయటపడిపోవాలి. అది మరి ఎలా సాధ్యపడుతుంది? చాలా సింపుల్ అండి. భగవద్గీత చదివితే చాలు, వింటే చాలు. భగవద్గీతలో కొన్ని శ్లోకాలు, ఇప్పుడు 5వ అధ్యాయంలో మరి 21వ శ్లోకం కనుక చూసినట్లయితే చక్కగా మనం ఈ డిప్రెషన్లో అయినప్పుడు దాని నుంచి బయటపడే అవకాశం మనకి పూర్తిగా ఉంది. ఏమంటారు ఒకసారి చూద్దామండి. బాహ్య స్పర్శేశ్వ సక్తాత్మ వింధ్యత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. చూడండి, ఇక్కడ ఎవరైతే ప్రాపంచిక విషయంలో యందు అనాసక్తితో ఉంటారో, అంటే ఏ విధమైన ఆసక్తి లేకుండా ప్రాపంచిక విషయాలు ఏమండి, ఆ బంధుప్రీతి ఉండటం, ఇది నాది అది నాది, అది లేకపోతే నేను బతకలేను, అబ్బో ఈ ఆస్తులన్నీ నావే, ఇవన్నీ ప్రాపంచిక విషయాలే. నా బంధువులు, నా ఆత్మీయులు, నా స్నేహితులు, మరి వాళ్ళకి ఏదో అయిపోతుంది, వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళ ఆ బాధల్లో ఉన్నారు, నా బిడ్డ ఇంత బాధల్లో ఉన్నాడే, ఇటువంటివన్నీ కూడా ప్రాపంచిక విషయాలు. అంటే ఒక విషయాన్ని గురించి తలుచుకుంటూ బాధపడిపోతూ ఉంటాం మన తోటి వాళ్ళతో. అటువంటి అన్ని ప్రాపంచిక విషయాలే. ఈ ప్రాపంచిక విషయంలో ఏ విధమైనటువంటి అనాసక్తి లేకుండా, అనాసక్తి కలిగి ఉంటారు, అంటే ఆసక్తి లేకుండా అటువంటి అంతఃకరణం గల సాధకుడు, అంటే మనస్సులోనే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరి నిత్యము కూడా భగవద్ధ్యాసలోనే ఉన్నటువంటి వ్యక్తికి ఇటువంటి అన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటారు. ఏ విధమైన ఆసక్తి ఉండదు ప్రాపంచిక విషయాలందు. అంతేకాకుండా ఆత్మస్థిత ధ్యానజనితమైనటువంటి సాత్విక ఆత్మానందమును పొందుతారు. అసలు ఈ శరీరానికి ఒక ఆత్మ ఉందని, ఈ ఆత్మ పరమాత్మలో కలుస్తుందని, మరి ఆ తర్వాత ఆయన దగ్గర ఆ పరమాత్మలో ఎప్పుడైతే లీనమవుతుందో అప్పుడు మహదానందాన్ని పొందుతామని, అసలు ఆనందాన్ని మించినటువంటి ఆనందం ఇంకేమీ లేదని అనే విషయం మనకి చక్కగా ఈ సాధనలో చేసినట్లయితే తెలుస్తుందట. అంతేకాకుండా తరువాత సచ్చిదానంద గణ పరపర బ్రహ్మ, అంటే ఆ భగవంతుని యొక్క ధ్యానయోగం నందు ఆయన ఎలా అయితే ధ్యానయోగం నందు ఉంటాడో భగవంతుడు, మరి అటువంటి స్థితిలోనే మరి ఈ యోగులు కూడా, అంటే ఈ జ్ఞానం చేసేటువంటి యోగి, అంటే జ్ఞానాన్ని భగవంతుని నుంచి జ్ఞానాన్ని ఎవరైతే ప్రాప్తిస్తారో, జ్ఞానం ప్రాప్తి పొందుతారో అటువంటి జ్ఞానయోగి మరి అభిన్న భావస్థితుడై భగవంతుడు ఎలా కూర్చున్నారో అలాంటి ధ్యానయోగమునే, ఆ ధ్యానయోగంలోనే ఉంటూ నిశ్చలంగా మరి అక్షయ ఆనందాన్ని పొందుతారట. అంటే ఆ భగవంతుడు ఎలా అయితే ఇలాంటి స్థితిలో అయితే ధ్యానయోగం నందు ఉన్నారో అలాంటి స్థితి మరి మనకు కూడా, జ్ఞానాన్ని ప్రాప్తించుకున్నటువంటి మనకు కూడా చక్కగా లభిస్తుంది. మరి అంతటి ఆనందం మనకి అంతకన్నా ఇంకేం ఆనందం కావాలండి? భగవంతునితో మనం ఆయన పనుల్లో మనం లీనమైపోయినప్పుడు అంతకన్నా ఆనందం ఏంటి? ఇక ఈ ప్రాపంచిక విషయాలు ఎక్కడుంటాయి? ఆలోచనలు ఎక్కడుంటాయి? నన్ను ఆ బిడ్డ నన్ను చూడలేదు, ఈ బిడ్డ నన్ను చూడలేదు అనేటువంటి తత్వం ఎక్కడుంటుంది? ఎవడో అన్యాయం చేసాడంటే భావం ఎందుకుంటుంది మనకి? అయ్యో నేను సంపాదించలేకపోతున్నానే, నేను ఎంతో మందికి పోషించాలి అనేటువంటి బాధలు ఎక్కడుంటాయి? ఆడెవడో నన్ను కొట్టాడురా బాబు, నేను ఆడిని ఏం చేయాలా అన్నట్టు బాధలు ఎందుకుంటాయి? నా ఆస్తి కొట్టేశాడు, నీ ఆస్తి నేను కొట్టేయాలి అనే భావం ఎందుకుంటుంది? ఇటువంటి ప్రాపంచిక విషయాలతో ఏమీ ఉండవు. అంత నిశ్చల స్థితి, ఆ మనస్సంతా కూడా పూర్తిగా భగవంతునిలో మమేకమైపోయింది. అటువంటి ఆనందం, మించిన ఆనందం ఇంకెక్కడిదండి? ఇంకా ఏ డిప్రెషన్కి గురవుతారు మనిషి? చూడండి, ఇటువంటి మాటలు వింటే మనం
డిప్రెషన్కి గురైపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు మనం కూడా వాటి నుంచి బయటపడే అవకాశం చాలా 100%, 100% ఉందండి. 100% చక్కగా మనం బయటపడతాం అనటంలో అతిశయోక్తి లేదు. ఇది ముమ్మాటికి కూడా నిజం. మరి ఒక్కసారి వినండి, భగవద్గీతని వినండి, మీకు వీలైతే చదవండి. చదివి మరి దీని యొక్క లాభాలని మనం పొందాలి. మరి ఈ యొక్క విషయం మీకు కనుక నచ్చినట్లయితే మరి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ, మీ స్నేహితులకు, బంధువులకు అందరికీ షేర్ చేసి మరి ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేస్తారని తెలుస్తూ బాయ్ ఫ్రెండ్స్.